డెలివరీ తర్వాత నాకేంటబ్బా ఇంత బద్ధకం వచ్చింది. ఏంటంటే కనుమ పండుగ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. అయిపోయిన కనుమ పండుగ శుభాకాంక్షలు. అందరూ ముక్కల పండుగ ఎలా జరుపుకున్నారు? చికెన్లు మటన్లు కుమ్మేశారా? ఈ రోజైతే వంట పని మొత్తం మనకే పడ్డది. మా ఆయనకి ఇష్టమైన మటన్ చేస్తున్నాను, నాకు ఇష్టమైన చికెన్ చేస్తున్నాను. ఈ రెండు వండుతున్నప్పుడు బగారన్నం ఉండాలి కదా, అందుకే బగారన్నం కూడా వండుతున్నాను. అందరూ నాటుకోడి నాటుకోడి అంటారు కానీ నాకు మాత్రం నాటుకోడి అస్సలు నచ్చదబ్బా. మన కళ్ళ ముందే కనబడ్డ చెత్త మొత్తం తింటది. ఆ చెత్త మొత్తం తిన్నాక దాన్ని మనం తింటాం. ఎందుకో గానీ నాకు అస్సలు నచ్చదు. అమ్మకి జలుబై నిండే అన్నం తినబుద్ధి అయితే లేదంటే ఇక ఎక్స్ట్రాగా చపాతీలు కూడా వేసుకుంటున్నాం. సంక్రాంతి పండుగ జరుపుకోలేకపోయినా కనుమ పండుగ అయినా జరుపుకుంటున్నాం. మామూలుగా మటన్ ని కుక్కర్ లో వండుతానంటే మా ఆయన వద్దంటాడు, కానీ ఈ రోజు మాత్రం బాగా ఆకలి మీద ఉన్నట్టున్నాడు, అందుకే కుక్కర్ లో వేసేయమన్నాడు. ఇలాంటి అనిపించే కర్రీలు చేసుకున్నప్పుడు చపాతీలకి బటర్ రుద్ది చేస్తే సూపర్ గా ఉంటది అబ్బా. బటర్ నాన్ చపాతీలు అయితే కానీ మనతో బటర్ లేదాయే. ఇక గుమగుమలాడే వంటలన్నీ అయిపోయినాయి. పెళ్లికి ముందు వండి పెట్టింది కూడా తిననీకి శాత కాకపోతుండే. ఇప్పుడు చూడండి రా ఎంత మార్పు, వండుకొని మరీ తినాల్సి వస్తుంది. తుణుకలకు కాంబినేషన్ లో మా ఆయన ఈత కళ్ళు తెచ్చి థమ్స్అప్ లు స్ప్రైట్ల కన్నా ఇదే బెటర్ కదా. వంట అయ్యే వరకు మా ఆయన అయ్యిందా అని తగిలిండు, ఆఖరికి వంట అయ్యేసరికి కలిసి తిందాం అనుకుంటే దెబ్బేసి. పండుగ ఎట్లా జరుపుకున్నారు? ఉంటా బాయ్.